నా కండ్ల ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బలిపెట్టైనా పోరాడతా తప్ప మౌనం పాటించే ప్రశ్న లేదు. తప్పకుండా ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం. మరి కృష్ణా గోదావరి పోతే మనల్ని ఎవడు కాపాడాలి? ఏ విధంగా కాపాడాలి? అందుకోసం దయచేసి నేను మీతో కోరేది, ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, మళ్ళా యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. మీరిచ్చే బలమే నా బలం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. వీటి మీద నిలదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్, నీ గుడ్లు తీసుకొని గోళీలు ఆడతా, నీ పేగులు మెడలేసుకుంటా, నీ లాగుల తొండలు దొరగొడతా, నిన్ను జైల్లో వేస్తా. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? నేను జైళ్లకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి 15 సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు.